హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే న్యూ ఇయర్ వీడియో. దీంతో పాటు వైకుంఠ ఏకాదశి వీడియో కూడా పెట్టున్నాను. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇదైతే ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాము. మామూలుగా అయితే మనకు ఉగాదికి అంటారు కదా, కానీ మన క్యాలెండర్ చేంజ్ అయ్యేది మాత్రం జనవరికే కాబట్టి ఇది కూడా మనకు కొత్త సంవత్సరం లాగే భావిస్తాము. అందువల్ల ఆ రోజు కూడా టెంపుల్కి వెళ్తాము. అంటే మామూలుగా మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి అనేది ఎక్కువే వెళ్తుంటాము. మాకు నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఉంటుంది. అక్కడికైతే న్యూ ఇయర్ రోజు అయితే అక్కడికి దర్శనానికి అనేది వెళ్ళాము. ఇంకా వైకుంఠ ద్వార దర్శనం రోజు కూడా వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాము. మామూలుగా అయితే మేము తిరుమలకి వెళ్ళాలి అనుకున్నాము. వైకుంఠ ద్వార దర్శనము అది 300 రూపీస్ టికెట్ అయితే దొరకలేదు ఆన్లైన్లో. తర్వాత తిరుపతిలో కూడా ఇస్తున్నారు కదా, ఏ రోజుకి ఆ రోజు టికెట్ అయితే అది తీసుకుందాం అనుకున్నాము. ఈ లోపల అక్కడ తొక్కిసలాటలో జరిగింది కదా, ఇంకా అది చూశాక భయం అనేది వేసింది. ఇంకా అంత జనంలో మనం అలా తీసుకొని పోవాల్సిన అవసరం ఏముందిలే, ఎక్కడైనా దేవుడే కదా అనేసి ఇక్కడే మాగుంట లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఆ రోజు అయితేను. అలా నేను జనవరి ఫస్ట్కి అయితే పెద్ద వీడియో అనేది తీయలేదండి. వైకుంఠ ఏకాదశి రోజు అయితే వీడియో తీశాను. అందువల్ల రెండు దీంట్లోనే నేను కలిపి పెడుతున్నాను. వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో అనేది ప్రతి ఒక్కరికి కూడా చేసుకోవాలని అనిపిస్తుంది. కాకపోతే అవకాశం అనేది కొందరికే వస్తుంది కదా, అది మనము ఆన్లైన్లో చేసుకుంటే చాలా మంచిది. ఇదైతే ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగ్ అయితే 4:30కి అనేది లేసేసాను. ఇంకా లేచి ఫస్ట్ అయితే దేవుడి పాటలు అయితే పెట్టేసుకొని ఇంక ఇంట్లో పనులన్నీ కూడా ఇంకా చకచక అనేది చేసేసుకున్నాము. అంటే ఆ రోజు ఎర్లీగా వెళ్తే ఇంకా మంచిది కదా గుడికి అనేసి ఇంక ఇంట్లో ఆ రోజు దేవుడికి అనేది వెంకటేశ్వర స్వామికి టెంకాయ కొట్టుకొని నైవేద్యంగా బెల్లం పొంగల్ అనేది పెట్టుకున్నాను. వైకుంఠ ఏకాదశి నాడు మనం వైకుంఠ వాకిలి ద్వారా ఆ విష్ణుమూర్తిని దర్శిస్తే చాలా మంచిది అంటారు ఆ రోజు. అందువల్ల చాలా మంది కూడా తిరుమలకి అయితే వెళ్తారు. కుదరలేని వాళ్ళు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికో ఏ విష్ణుమూర్తి గుడికో అనేది వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చాలా మంచిది. అంటే వైకుంఠ ద్వార దర్శనం అంటే మన వైకుంఠ ప్రాప్తి లభించినట్టు అని అనుకుంటాం అందరం కూడాను. అలా ఆ రోజు మనం విష్ణుమూర్తి ఆలయాలకు అనేది అందరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకా కుదరని వాళ్ళైతే మనం ఇంట్లోనే దేవుడికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు. మన దేవుడి దర్శనానికి అనేది వెళ్ళొచ్చండి. మరీ ఎక్కువ జనం ఉన్నప్పుడు అని కొంచెం ఆరోగ్యం బాగలేని వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళకూడదు. అసలు ఒకరు ముందు ఒకరు వెనక తర్వాత ఎవరు తీసుకుంటే ఏముందండి, అలా ఒకరి కోసం ఒకరు ముందుగా వెళ్ళిపోవడము, నేనే ముందు వెళ్ళాలి అనేసి తోసుకోవడం వల్ల ఎంత నష్టం జరిగింది కదా. ఒకరికి ఇద్దరికి కాదు, చాలా మందికి అయితే నష్టం జరిగింది. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా చాలా మంది కూడా బాధపడ్డారు. ఇకైతే మేము గుడికైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడ ఇస్కాన్ సిటీ ఉంటుంది కదా, అటు సైడ్ అనేది వస్తున్నామండి. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది మాకు నెల్లూరులో. అలా నేరుగా వెళ్తే మనకు మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర మనకు వెంకటేశ్వర స్వామి గుడి అని ఉంటుంది. వెంకటేశ్వర స్వామి చూస్తే మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి చూసినట్టే అనుభూతి అనేది కలుగుతుందండి. ఇంకా మన దగ్గరలో ఉన్న ఏ దేవుడు అయితే ఏమి అనేసి ఇక్కడే దర్శనం చేసుకున్నాము. అదే వెళ్ళాలని అనిపించినా ఇలాంటి వాటి వల్ల చాలామంది కూడా భయంతో ఆగిపోతారు. అదే కదా, మనకు మనిషి అనేది దర్శనం కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. మనిషి ప్రాణం పోతే మళ్ళీ రాదు కదండి. అందువల్ల మనం ఆలోచించి ఉండాలి. అలాంటి ఎక్కువ జనం ఉన్నప్పుడు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా అనేసి తోసుకోవడము లేదా ముందు వెళ్ళిపోవాలి అనుకోవడము అలా ఎప్పుడూ చేయకండి. మనం ఇప్పుడు 1 గంట అయితే లేదా 2 గంటలు లేట్ అవుతుందేమో, ఆగి మనం నిదానంగా తీసుకోవడమే మంచిది. చూశారు కదా, ఈ సంవత్సరం స్టార్టింగ్ అనేది చాలా బాధాకరమైన వార్త అనేది విన్నాం కదా. ఇంక నుంచి అయినా మనం జనాలు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గవర్నమెంట్ కూడా ఆ క్యూ లైన్ల పద్ధతులు, వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ అవన్నీ కూడా చూసుకోవాలండి. అంటే వీళ్ళకి తెలియదు కదా, మనం వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉంటారు. వాళ్ళు కంట్రోల్ చేస్తే ఆగుతారేమో, అప్పుడైనా కూడా జనాలందరూ కూడా కంట్రోల్ అవుతారు. అది మన సిస్టమ్ కూడా కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అందరికీ ఉంటుంది కదా పాపం దర్శనం చేసుకోవాలని, ఎక్కడి నుంచో వస్తారు భక్తులు కూడాను. అందులో మనకు అప్పటి రోజుల్లో ఇంత జనం అనేది లేదండి. ఇప్పుడు అందరికి కూడా కొంచెం ఆ ఆధ్యాత్మిక అనేది పెరుగుతూ వస్తుంది. అది చాలా మంచిదే. కాకపోతే ఇలాంటి సంఘటనలు మనకు జరగకుండా ఉండడం చూసుకోవాలి మెయిన్గా. ఇకైతే మేము గుడికైతే వచ్చేసాము. చూసారు కదా, మామూలుగా అయితే మాకు
ఇటు లెఫ్ట్ సైడ్ పెద్ద గేట్ల ద్వారా దర్శనానికి వెళ్ళేవాళ్ళము. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం కాబట్టి ఇలా అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా చాలా చక్కగా ఎక్కువసేపు జనం నిలబడకుండా అందరూ కూడా నిదానంగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు అయితే అందరం తీసుకున్నాము. చూసారు కదా ఎంత బాగా అలంకరించారో పూలతో అయితేను. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా అలంకరిస్తారండి, చాలా బాగా చేస్తారు. ఇక్కడ డిసిప్లైన్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువసేపు దేవుడి దగ్గర ఎవరు ఉండకుండా చాలా జాగ్రత్తలు అనేది పాటిస్తారు ఈ గుడిలో అయితేను. ఇంకా మేము వరుసగా కూడా అన్నీ చూసుకుంటూ నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇలాంటివన్నీ కొంచెం గుర్తుగా ఉంటాయి కదా, జ్ఞాపకాలుగా మనం కూడా చూసుకుంటూ వెళ్తున్నాము మేమైతే పూలతో. ఇంకా వైకుంఠ ద్వార దర్శనం అంటే మనం వెంకటేశ్వర స్వామికి 7 వాకిళ్ళు అనేసి దాటి మనం స్వామివారి దర్శనం అనేది చేసుకుంటాము. చూసారు కదా, మా నెల్లూరులో అయితే ఇలా వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా చక్కగా పూలతోనే అన్నీ కూడా అలంకరణ చేశారు. మనకు ఇలా సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా, అందరు కూడా ఆ రోజు ఖచ్చితంగా అయితే విష్ణుమూర్తి దర్శనం అనేది ఖచ్చితంగా చేసుకోండి. వీలు పడని వాళ్ళైతే ఇంటి దగ్గరగా ఉండే గుడిలో మాత్రమే దర్శించుకోండి. అనారోగ్యంగా ఉండే వాళ్ళైతే దూరం అనేది వెళ్ళొద్దు. నేనైతే చెప్తున్నాను అందరికి కూడాను, ఎక్కువ కూడా జనం ఉన్న చోట అనేది మనం ఎప్పుడు కూడా నిదానంగా వెళ్ళాలి తప్ప తోసుకొని అనేది వెళ్ళకూడదండి. అలా దేవుణ్ణి చూసుకుంటూ పూల అలంకారం చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే మాకు గుడిలో పూలతో అంతా కూడాను శంకు చక్రము గోవిందనామం అనేది వేస్తున్నారు. అంతా పూలతోనే చేస్తున్నారండి, చాలా చక్కగా వేస్తున్నారు. ఆ పైన ఉన్న ఫోటో వచ్చి శ్రీనివాస కళ్యాణము, ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల కళ్యాణం ఫోటో అండి. చాలా బాగుంది కదా చూడడానికి. ఇకైతే దేవుడికి దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ మనకు ఫోటోలు వీడియోలు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే అక్కడ దగ్గరగా ఉన్న స్వామి ఒకటే చెప్పారు, మీరు ఫోటోలు తీసుకోండి, ఆ గోవింద నామాలు అయితే చక్కగా చెప్పండి అందరూ, వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పలికి మీరు ఫోటో తీసుకోండి అని చెప్పారు. అక్కడ అందరికి కూడా కొంచెం నవ్వు వచ్చింది. ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా, మన దేవుణ్ణి ఫోటోలు వీడియోలు అనేది తీయకూడదు. సరే, ఆ రోజు కొంచెం స్వామివారు చాలా చక్కగా అలంకరణతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తీసుకోమని పర్మిషన్ ఇచ్చారు. అలాంటప్పుడు మన దేవుని నామస్మరణ చేసుకుంటూ వీడియో తీసుకోవచ్చు. అలా తీసుకున్నాను ఆ రోజైతే నేను. చూసారు కదా ఎంత బాగా ఉన్నారో స్వామివార్లు అయితేను. శేషతల్పము పైన స్వామివార్లు పవలించి ఉన్నారు. పద్మావతి అమ్మవారు అయితే ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నారు. చూసారు కదా చాలా చక్కగా ఉందండి. ఇంకా స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాము. మనం గర్భగుడిలో దేవుణ్ణి అయితే మన వీడియో తీయకూడదు. ఇది మనకు స్వామివారి ఊరేగింపు ఇస్తారు కదా, ఆ స్వామివార్లు అన్నమాట. అంటే ఉత్సవమూర్తులు అంటారు కదా, ఆ స్వామివారిని ఇక్కడ పూలతో అలంకరించి మనందరికి కూడా వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఆ స్వామివారిని చూపిస్తున్నారు ఇక్కడ. ఇంకా అందరం కూడా దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడ వీడియో ఫొటోస్ అని తీసుకున్నాము. అక్కడ కూడా చూసారు కదా చాలా నిదానంగా వెళ్తున్నాము, ఎవరు కూడా తోసుకోవట్లేదు. ఒకటేనండి, ఒకరి ముందు ఒకరు వెనక, అంతే కదా. అలాంటప్పుడు మనం పరుగులాట అనేది ఎప్పుడు చేయకూడదు. చూసారు కదా పైన అంతా కూడా ఎంత బాగా చిలకలతో చాలా చక్కగా అలంకరణ చేస్తున్నారు. మొత్తం అయితే పూలతోనండి. చూసారు కదా స్వామివార్లు లైటింగ్ వల్ల కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. వేణుగోపాల స్వామివారు. ఇంకా దగ్గరికి వెళ్ళి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత అయితే గర్భగుడిలో అయితే మేము వెంకటేశ్వర స్వామిని, మనం అచ్చం కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి. అక్కడికి కూడా దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం అయితే తీసుకుని వచ్చాము ఆ రోజు. అలా వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకున్నాము. చెప్పాను కదా ప్రతి ఒక్కరూ చేసుకొని మనం ఆ స్వామివారిలో కృపకటాక్షాలు పొందాలి. ఇలానే మనం ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి. ఇక్కడైనా కూడా తిరుమల అయినా కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరు కూడా స్వామివారి దర్శనం అనేది చేసుకుందాము. ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అందరూ కూడా ఇలా అయితే ఇంకా చూసారు కదా దగ్గర నుంచి చూడండి స్వామివారిని ఎంత చక్కగా ఉన్నారో. మనకు చూడడానికి 2 కళ్ళు సరిపోవు ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతేను. అలా చూసుకొని అందరం కూడా చక్కగా అంతా కూడా వీడియో తీసుకున్నాము. ఆ రోజైతే పర్మిషన్ ఇచ్చారండి అందరికి కూడాను. ఇలా చూసుకొని ఇంకా స్వామివారి నామాలు పెట్టుకొని మేము ఇంకా స్వామివారి దగ్గరికి, గర్భగుడిలో స్వామివారి దగ్గరికి, పద్మావతి అమ్మవారి కాడికి, బీబీనాచార అమ్మవారి కాడికి దర్శనం అయితే చేసుకున్నామండి. ఈ గుడి కూడా చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉంటుంది. అందరూ కూడా నెల్లూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం అయితే చేసుకోండి.
చూసారు కదా, ఇక్కడ కూడా స్వామివారిని అలంకరించున్నారు. ఇంకా అందరం కూడా క్యూలో వెళ్ళి అలా స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్నాము. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామివారు ఉంటారు, విశ్వక్సేన స్వామివార్లు ఉంటారండి, పద్మావతి అమ్మవారు. అందరూ కూడా ఇక్కడ చక్కగా గుడులన్నీ విడివిడిగా ఉంటాయి. నీకు జనం ఉన్నారు కాబట్టి నేను వీడియో అనేది గుడి మొత్తం చూపించలేదు. ఇంకొకసారి జనం లేనప్పుడు వచ్చి మొత్తం ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా, ధ్వజస్తంభము వెంకటేశ్వర స్వామి నామాలతో చక్కగా పూలతో అలంకరించున్నారు. అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇలా నేరుగా వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అవుతుంది. ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక అందరం కూడా తీర్థ ప్రసాదాల కోసం అనేది క్యూ లైన్లో వెళ్తున్నాము. ఇలా మన క్యూ లైన్లు పాటిస్తే చాలా బాగుంటుంది కదా, అందరూ కూడా నిదానంగా ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. అలా రోజు బూందీ నైవేద్యంగా పెట్టారండి. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా ఇది మా ఇంటికి వెళ్ళే రూట్ అండి, హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఇలా ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఇంట్లో అప్పుడు పోయి టిఫిన్లు అనేది చేసుకున్నాము. ఇలా ఈ సంవత్సరం అయితే వైకుంఠ ద్వార దర్శనం చాలా చక్కగా జరిగింది. వీలు కుదిరితే నెక్స్ట్ ఇయర్ అన్నా తిరుమలకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఆ దేవుడు కృప మన మీద ఉంటే ఖచ్చితంగా అయితే మనం వెళ్ళే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఇకైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా దీంట్లోనే కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే జనవరి 1 రోజు వైకుంఠ ఏకాదశి రోజు అనేది ఫొటోస్ తీసుకున్నాం కదా గుడికి వెళ్ళినప్పుడు, ఆ ఫొటోస్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. మీ అందరికి కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం ఎంకరేజ్ ఇస్తుంటే నేను కూడా వీడియోస్ అనేది చాలా తొందరగా అనేది పెడతానండి. ఖచ్చితంగా అయితే వీడియో అందరూ కూడా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మా ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ మాకు దగ్గరలో మృత్యుంజయ స్వామి గుడి ఉంది. ఆ గుడేనండి ఇది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. మా ఫోటోలతో పాటు నేను తిరుమలలో అదే వైకుంఠ ద్వారదర్శనప్పుడు తిరుమల మొత్తం కూడా పూలతో అలంకరిస్తారు కదా, ఆ కొన్ని ఫొటోస్ అనేది కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఫొటోస్ కూడా అందరు చూసేయండి. అందరు కూడా ఆ తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అలా ఫొటోస్ చూసి ఆ స్వామివారి కృపకటాక్షం పొందుతారని ఆ ఫొటోస్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఎంత చక్కగా అలంకరించారు, మీరు కూడా ఒకసారి చూడండి. ఆ 7 కొండల వారి తిరుమల కొండలే మనకు వైకుంఠాన్ని తలపిస్తూ ఉందండి. చూసారు కదా ఎంత చక్కగా ఆ స్వామి వాళ్ళు కనిపిస్తున్నారో. మనకు ఇంతకన్నా అందము, ఇంతకన్నా అదృష్టం అనేది ఎవరికి దొరకదు కదా. ఇలా చూడడం అనేది మనం దగ్గర నుంచి పోయి చూడలేకపోయినా ఇలా ఫోటో రూపంలో చూసి ఆ స్వామివారి కృపకటాక్షం అందరం కూడా పొందుతాము. అందరు కూడా ఆరోగ్యంతో అందరు కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2025 సంవత్సరము మీకు కూడా నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను కంటిన్యూగా అనేది వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటానండి. అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.